హలో అండి, వేసవికాలం వచ్చేసింది కదా. మనకు విపరీతంగా దొరికేటటువంటి సహజంగా వచ్చే మామిడికాయలతో పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మేము వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాము. అందుకోసం ముందుగా 2 మామిడికాయలను తీసుకొని వాటితో నేను పులిహోర చేసి మీకు చూపిస్తానండి. దానికి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ని నేను ముందుగా మీకు చెప్తాను. మామిడికాయ తురుము, దంచిన నువ్వుల పిండి, మెంతులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, పుట్నాలు, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ద్వారా మామిడికాయ పులిహోరను మనం తయారు చేసే విధానాన్ని చూద్దాము. మామిడికాయను ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని గీసెన పైన తురుముకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలను, జీలకర్రను వేసుకోవాలి. ఇలా ఆవాలు, జీలకర్ర కొద్దిగా ఎరిపెక్కాక అందులో పల్లీలను వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు వేయాలి. పల్లీలు కొంచెం ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొన్ని ఎండుమిర్చులను కూడా వేసుకోవాలి. మంచిగా వేగే వరకు వాటిని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మిరపకాయలు మంచిగా వేగిన తర్వాత అందులో ఈ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉప్పు కలుపుకోవాలి. 1/2 కప్పు నువ్వులు, టీ స్పూను మెంతులు కలిపి చేసుకున్నటువంటి పౌడర్ని ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా 2 మామిడికాయలను తురుముకున్నాం కదండి, ఆ మామిడికాయ తురుమును కూడా తాలింపులో వేసేయాలి. వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా చక్కగా నేను 1 కేజీ రైస్ను తీసుకోవడం జరిగింది. ఆ రైస్ పక్కన వండిన తర్వాత దాన్ని ఒక పెద్ద గిన్నెలోకి ఇలా చల్లార్చుకోవాలి. ఇలా అన్నాన్ని వేడిగా పొడి పొడిగా చల్లార్చుకున్న తర్వాత అందులో మనము ఈ తాలింపు వేసుకున్నటువంటి తాలింపును వేసి కలుపుకోవాలి. తాలింపును మనము అన్నంలో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మన మామిడికాయ పులిహోర ఎంతో రుచికరమైనటువంటి మామిడికాయ పులిహోర రెడీ.